అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ కరెంట్ అఫైర్స్ పోడ్కాస్ట్ ఛానల్. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనాలకు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్కు సంబంధించి కింది ప్రకటనను పరిగణించండి. ఇస్రో యొక్క స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది 3 సాలిడ్ ప్రొపల్షన్ స్టేజ్లతో కాన్ఫిగర్ చేయబడిన 3 దశల లాంచ్ వెహికల్. SSLV 500 కిలోల బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించగలదు మరియు బహుళ ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించగలదు అనమాట. లాంచ్ వెహికల్ కోసం ఇప్పుడు తీసుకున్న 70 రోజుల మాదిరిగా కాకుండా ఏకీకృతం కావడానికి 72 గంటలు మాత్రమే పడుతుంది. సో స్మాల్ శాటిలైట్ వెహికల్ సంబంధించి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే ఇవన్నీ కూడా కరెక్ట్. ఇది 3 స్టేజెస్ సాలిడ్ ప్రొపల్షన్ వెహికల్ అనమాట. సో ఇది అప్ టు 500 kgs వరకు శాటిలైట్ మోసుకోగలుగుతుంది. ఒకేసారి చాలా శాటిలైట్స్ కూడా మనం తీసుకెళ్ళగలుగుతుంది. సో మొత్తం కలిపి 500 kgs తక్కువ ఉండాలి. ఇప్పుడు మామూలుగా ఒక 70 days పడుతుంది ఒక లాంచ్ వెహికల్ని అసెంబుల్ చేయడానికి. అలా కాకుండా ఇది SSLV అనేది 72 hours మనం అసెంబుల్ చేసి ప్రయోగించడానికి సిద్ధపరచవచ్చు అనమాట. సో అన్ని స్టేట్మెంట్లు కరెక్ట్. నెక్స్ట్ వచ్చి కృషి నిర్ణయ మద్దతు వ్యవస్థ, కృషి డెసిషన్ మద్దతు మేనేజ్మెంట్ సిస్టమ్. సో కృషి డెసిషన్ సపోర్టింగ్ సిస్టమ్ వ్యవస్థకు సంబంధించి కింది ప్రకటన పరిగణించండి. సో ఫస్ట్ వన్, ఈ ప్లాట్ఫామ్ ఉపగ్రహ చిత్రాలు, వాతావరణ సమాచారం, రిజర్వాయర్ నిల్వ, భూగర్భ జల స్థాయిలు మరియు నేల ఆరోగ్య సమాచారంతో సహా సమగ్ర డేటాకు యాక్సెస్ చేయడానికి మనకు వీలవుతుంది అనమాట. సో ఈ DSS ద్వారా, కృషి DSS అనే వెబ్సైట్ ద్వారా. సో నెక్స్ట్ వచ్చి దీన్ని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయవచ్చు. కృషి DSS వ్యవసాయం కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక భాగం. సో ఇది కృషి DSS గురించి సంబంధించి ఏది కరెక్ట్ అంటే అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అనమాట. సో ఇది ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం కానీ, రిజర్వాయర్లో వాటర్ లెవెల్ ఎంత ఉంది, భూగర్భ జలాల స్థాయి ఎంత ఉంది, ఇవన్నీ కూడా దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్, ఇండియా AI నాట్ ఆల్. సో ఇండియా AI మిషన్ గురించి కింది వాటిలో ఏది సరికాదు. సో AI ఆన్సర్. సో ఫస్ట్ వన్, పబ్లిక్ మరియు ప్రైవేట్ రంగాల మధ్య భాగస్వామ్యాల ద్వారా 10,000 లేదా అంతకంటే ఎక్కువ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లను కలిగి ఉన్న AI కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేయడమే దీని యొక్క లక్ష్యం. సెకండ్ స్టేట్మెంట్, AI కంప్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 50% వయబిలిటీ గ్యాప్ ఫండింగ్తో పాటు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా అమలు చేయబడుతుంది. దీని నోడల్ మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. సో ఇండియా AI మిషన్ గురించి ఈ స్టేట్మెంట్స్ ఏది కరెక్ట్? అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అనమాట. సో ఇది ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంతో ద్వారా దీన్ని డెవలప్ చేస్తున్నారు. దీని యొక్క మంత్రిత్వ శాఖ దేని కిందకి వస్తుందంటే ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కిందకి వస్తుంది అనమాట. సో 10,000 లేదా అంతకంటే ఎక్కువ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూజ్ చేసి ఈ ఇండియా AI తయారు చేయాలని చెప్పి మన వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, నిసార్ మిషన్ సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. మన గ్రహం యొక్క ఉపరితలంలో 1 సెంటీమీటర్ కంటే తక్కువ మార్పులను కొలవడానికి 2 వేర్వేరు రాడార్ ఫ్రీక్వెన్సీలను L బ్యాండ్ మరియు S బ్యాండ్ ఉపయోగించి భూమిని క్రమ పద్ధతిలో మ్యాప్ చేసిన అంతరిక్షంలో నిసార్ మొదటి రాడార్ అవుతుంది. సో ఇది ప్రయోగించిన తర్వాత ఇదే ఫస్ట్ రాడార్ అవుతుంది అనమాట. మరి 1 సెంటీమీటర్ కంటే కూడా తక్కువ కొలతలతో మన భూమిని మ్యాప్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో నిసార్ 2014లో భాగస్వామ్య ఒప్పందం ప్రకారం US మరియు భారతదేశ అంతరిక్ష సంస్థలతో నిర్మించబడుతుంది. థర్డ్ వన్ ఏంటంటే, నాసా తన గ్లోబల్ సైన్స్ కార్యకలాపాలు కనీసం 3 సంవత్సరాల పాటు L బ్యాండ్ రాడార్ను అవసరం. ఇందులో ఇస్రో కనీసం 5 ఏళ్ల పాటు S బ్యాండ్ రాడార్ను ఉపయోగించుకుంటుంది. సో నిసార్ మిషన్ గురించి ఈ స్టేట్మెంట్ ఏది కరెక్ట్ అనమాట. యాక్చువల్గా నిసార్ మిషన్ అనేది 2014లోనే వీళ్ళు US అండ్ ఇండియా, ఇస్రో వాళ్ళు, నాసా వాళ్ళు ప్రయోగించాలని అనుకున్నారు అనమాట. కానీ అది ఈ ఇయర్ కూడా ప్రయోగించడానికి పోస్ట్పోన్ అయ్యేటట్టుంది. ఎందుకంటే ఈ ఇయర్ మన ఇస్రో టార్గెట్ లిస్ట్లో నిసార్ మిషన్ లేదు. ఈ ఇయర్ మనం ఏవైతే శాటిలైట్ వదులుతున్నామో ఆ లిస్టులో నిసార్ మిషన్ లేదు అనమాట. కానీ దీని గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇది L బ్యాండ్ మరియు S బ్యాండ్ ఉపయోగించి మన గ్రహం యొక్క ఉపరితలాన్ని మ్యాప్ చేస్తుంది అనమాట. సో ఎక్కువ క్లారిటీగా మ్యాప్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో అందులో
నాసా అనేది ఎల్ బ్యాండ్ 3 సంవత్సరాల పాటు యూజ్ చేసుకుంటుంది. ఎస్ బ్యాండ్ని మన ఇస్రో 5 years పాటు యూజ్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కింది స్టేట్మెంట్లో ఏది గగన్ మరియు నావిక్ మధ్య సరిగ్గా తేడాను చూపుతుంది? సో గగన్కి నావిక్కి డిఫరెన్స్ ఏంటి? సో రెండు చాలా ఇంపార్టెంట్. గగన్ అనేది ఉపగ్రహ ఆధారిత వృద్ధి వ్యవస్థ, నావిక్ అనేది స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. గగన్ గ్లోబల్ కవరేజీని అందిస్తుంది, అయితే నావిక్ భారతదేశం మరియు భారత సరిహద్దును దాటి 1500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాలపై ప్రాంతీయ కవరేజీని అందిస్తుంది. గగన్ను ఇస్రో మరియు ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది, అయితే నావిక్ కేవలం ఇస్రోచే అభివృద్ధి చేయబడింది. వీటిలో ఏది కరెక్ట్ అంటే అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అనమాట. సో గగన్ అనే దాన్ని సో మన నాసా వాళ్ళు, మన ఇస్రో వాళ్ళు అండ్ ఏఐ, సో ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కలిసి తయారు చేస్తారన్నమాట. ఏంటంటే ఇది ఏ ప్లేన్ ఎక్కడెక్కడ వెళ్తుంది, ఏరోప్లేన్స్ అనేటివి మనం జీపీఎస్ ద్వారా వాటిని ట్రాక్ చేయొచ్చు అనమాట ఈ గగన్ సిస్టమ్ ద్వారా. ఇంకా నావిక్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు, మన ఇండియా వాళ్ళే జీపీఎస్ ఎలా అయితే వర్క్ అవుతుందో మన వాళ్ళు సొంతంగా శాటిలైట్స్ని పంపించి మన దేశం మరియు మన దేశం దాటి 1500 కిలోమీటర్ల వరకు మన బౌండరీస్ నుంచి అన్నిటిని కూడా ఈ నావిక్ సిస్టమ్ అనేది మనకి పొజిషన్ అనేది అక్యురేట్గా అందిస్తుంది అనమాట. సో జీపీఎస్ వాళ్ళు మన యుద్ధాలకు వెళ్ళినప్పుడు జీపీఎస్ మనకి యూజ్ కాకపోతే, ఎందుకంటే అది అమెరికా వాళ్ళు కాబట్టి వాళ్ళు మనకి యాక్సెస్ ఇవ్వకపోవచ్చు, అందుకని మన వాళ్ళు సొంతంగా నావిక్ని తయారు చేసుకున్నారు అనమాట. సో అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అనమాట. సో గగన్ జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటేషన్ నావిగేషన్ అనేది ప్రధానంగా పౌర విమానాల అనువర్తనాల కోసం ఇస్రో మరియు ఏఐచే అభివృద్ధి చేయబడిన ఉపగ్రహ ఆధారిత వృద్ధి వ్యవస్థ. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్, గతంలో ఐఆర్ఎన్ఎస్ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని పిలిచేవారు. ఇది ఇస్రోచే అభివృద్ధి చేయబడిన ఒక స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. ఇది భారతదేశం మరియు 1500 కిలోమీటర్లు దాటి విస్తరించి ఉన్న ప్రాంతంలోని వినియోగదారులకు ఖచ్చితమైన స్థాన సమాచార సేవలను అందిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏది లైడార్ సాంకేతికత యొక్క ప్రాథమిక విధిని ఉత్తమంగా వివరిస్తుంది? సో లైడార్ గురించి ఏది కరెక్ట్? లైడార్ టెక్నాలజీ గురించి. లైడార్ దూరాలను కొలవడానికి మరియు వివరణాత్మక మ్యాప్లను రూపొందించడానికి ధ్వని తరంగాలను ఉపయోగిస్తుంది అని ఒకటి. వస్తువులు గుర్తించడానికి మరియు వాటి వేగాన్ని కొలవడానికి లైడార్ రేడియో తరంగాలను ఉపయోగిస్తుంది ఇంకోటి. లైడార్ దూరాలను కొలవడానికి మరియు అధిక రెజల్యూషన్ 3D మ్యాప్లు రూపొందించడానికి లేజర్ పల్స్ను ఉపయోగిస్తుంది. ఫోర్త్ వన్, లైడార్ హీట్ సిగ్నేచర్లను గుర్తించడానికి మరియు హీట్ సిగ్నేచర్లను గుర్తించడానికి మరియు థర్మల్ ఇమేజెస్ రూపొందించడానికి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఉపయోగిస్తుంది. దీంట్లో ఏది కరెక్ట్ అంటే సో థర్డ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సో మూడోది ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్. లైడార్ దూరాలను కొలవడానికి మరియు అధిక రెజల్యూషన్ 3D మ్యాప్ను రూపొందించడానికి లేజర్ పల్స్ను ఉపయోగిస్తుంది అనమాట. సో లైట్ని యూజ్ చేసి మనకి లైడార్ అనేది మ్యాప్స్ తయారు చేస్తుంది అనమాట, లేజర్ యూజ్ చేసి. నెక్స్ట్ వచ్చింది లైడార్ దూరాలను కొలవడానికి మరియు అధిక రెజల్యూషన్ 3D మ్యాప్లను రూపొందించడానికి లేజర్ పల్స్ను ఉపయోగిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టమ్ ఎన్పిఎస్ఎస్ పెస్ట్ మేనేజ్మెంట్ కోసం పురుగు మందుల రిటైలర్లతో రైతులను కనెక్ట్ చేయడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తుంది. సో ఎన్పిఎస్ఎస్ రైతులకు తెగులు సోకిన పంటల ఫోటోలను నిపుణులు పంపించడానికి అనుమతిస్తుంది. వారు తెగులు నియంత్రణపై సలహాలు అందిస్తారు. ఏ స్టేట్మెంట్ కరెక్ట్ ఎన్పిఎస్ఎస్ గురించి అంటే సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇక్కడ పురుగు మందుల రిటైలర్తో మనకేం సంబంధం ఉండదు. సో ఇది ఎవరు కనెక్ట్ చేస్తుందంటే సో రైతులను, సో అంతేకాకుండా ఆ పురుగులను చంపడానికి నిపుణులు ఉంటారు, సో వాళ్ళతో ఆ సైంటిస్టులతో మనకి కనెక్ట్ చేస్తామంట. రైతులను అండ్ సైంటిస్టులను మనకి కనెక్ట్ చేస్తుంది. సో నాట్ రిటైలర్స్ అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ తప్పు, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే ఎన్పిఎస్ఎస్ రైతులను నిపుణులతో కనెక్ట్ చేయడానికి ఏఐని ఉపయోగిస్తుంది, పురుగు మందుల రిటైలర్లతో కాదు. ఇది నియంత్రణపై నిపుణుల సలహా కోసం రైతులు తెగులు ఫోటోను పంపించడానికి అనుమతిస్తుంది అనమాట. సో మనం ఫోటోను యూజ్ చేసి ఫోటోలు పంపిస్తే ఏ తెగులు వచ్చిందని మొన్న ఎవరైతే ఆ సైంటిస్ట్ ఉన్నారో, ఆ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు మనకి ఏం చేయాలి నెక్స్ట్, సో ఎటువంటి మందులు వాడాలని చెప్పి వాళ్ళు సలహాలు ఇస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో వల్బాచియా పద్ధతిని ఏది ఉత్తమంగా వివరిస్తుంది? పురుగు మందుల ద్వారా దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను తగ్గించే రసాయన పద్ధతి గురించి చెప్తుందా, లేకపోతే బ్యాక్టీరియాను ప్రవేశించడం ద్వారా దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు తగ్గించడానికి ఒక జీవ సంబంధమైన పద్ధత,
లేదా నివాస విధ్వంసం ద్వారా దోమల సంతానోత్పత్తి ప్రదేశాలను తొలగించడానికి భౌతిక పద్ధత, లేదా వ్యాధి వ్యాప్తిని పెంచడానికి జన్యుపరంగా మార్పు చెందిన దోమలను పరిచయం చేయడంతో కూడిన పద్ధత. సో వోల్బాచియా పద్ధతి అనేది బ్యాక్టీరియాని యూజ్ చేసుకొని మనం దోమల యొక్క పాపులేషన్ కానీ తగ్గించడం, లేకపోతే దాని ద్వారా వచ్చే వ్యాధుల్ని కానీ తగ్గించడం, సో ఆ వైరస్ వ్యాధులను కానీ తగ్గించడం చేస్తే దాన్ని వోల్బాచియా పద్ధతి అంటారు అనమాట. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే వోల్బాచియా పద్ధతి దోమల జనాభాను నియంత్రించడానికి ఉపయోగించడానికి వోల్బాచియా అనే బ్యాక్టీరియాను ఉపయోగిస్తారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్,